ఏంటి పంచభూతాలు, ఇంకొకటి అగ్ని. తెలుసా మీకు? అగ్ని. షడ్రకు మేషకు అబేద్నెగోలకు వచ్చింది అగ్ని పరీక్ష. ఒక ఆయన ఒక పెద్ద ప్రతిమను నిలబెట్టి దానికి సాగిలి పడనటువంటి వారిని అగ్నిగుండంలో వేస్తానట. ఊరోళ్ళందరూ సాగిలి పడుతున్నారు. 3 కుర్రగాళ్ళు సాగిలి పట్ల. ఏం పేరు వాళ్ళ పేర్లు? షడ్రకు మేషకు. రాజుగారితో చెప్పారు, రాజా తమ ఆస్థానమందు 3 కుర్రగాళ్ళు ఉన్నారు, మీ మాటను ధిక్కరిస్తున్నారు, మీరు పెట్టిన ప్రతిమకు మొక్కట్లేదు రాజా అని చెప్తే రాజుగారు అన్నారట, నేను పర్సనల్గా చెప్తే మొక్కుతారని నా దగ్గరికి తీసుకురండి అన్నాడట. రాజుగారు కొలువు తీరున్నాడు, చుట్టూ మంత్రులందరూ ఉన్నారు, సైనికులందరూ ఉన్నారు. రాజుగారు షడ్రకు మేషకు అబేద్నెగోను ప్రవేశపెట్టమన్నాడట. ప్రవేశపెట్టగానే రాజుగారు అడుగుతున్నారు, ఎరా షడ్రకు మేషకు అబేద్నెగో, నేను పెట్టమన్న ప్రతిమకు మీరు మొక్కలేదట. ఇదిగో నేను రాజుగా చెప్తున్నాను, నేను పర్సనల్గా చెప్తున్నాను, మొక్కుతారా మొక్కరా అన్నారట. వాళ్ళు అన్నారట, రాజా మేము పర్సనల్గా చెప్తున్నాం, మేము మొక్కం నీ తాతతో చెప్పుకున్నారట. రాజుగారు ముఖం మాడిపోయింది. అల్లెలు, రాజా మేము పర్సనల్గా చెప్తున్నాం, నువ్వు పెట్టిన ప్రతిమకు మేము మొక్కం నీ తాతతో చెప్పుకో. ఏవండి, ఎక్కడి నుంచి వచ్చింది చెప్పండి అంత ధైర్యం? ఎక్కడి నుంచి వచ్చింది అంత ధైర్యం? మనకైతే ప్యాంట్ తడిచిపోద్ది. అల్లెలు. తర్వాత సంగతి చూద్దాం. ముందు మొక్కేసి తర్వాత ప్రభు మొక్కాను కానీ స్తోత్రమే చెప్పుకున్నాను నాయన, హల్లెలూయా అనుకున్నాను తండ్రి, ప్రైజ్ లార్డ్ అన్నాను. ఎంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది తెలుసా? ఊళ్ళో వాళ్ళందరికీ ఒక అగ్నిగుండం కనపడుతుంది. షడ్రకు మేషకు అబేద్నెగోలకు 2 అగ్నిగుండాలు కనపడుతున్నాయి. ఒకడు రాజుగారు పెట్టింది, ఇంకొకటి దేవుడు పెట్టింది. ఒకటేమో పర్మనెంటు, ఇంకోటేమో టెంపరరీ. మొక్కితేనేమో దేవుడు పర్మనెంట్లో వేస్తాడు, మొక్కపోతే రాజుగారు టెంపరీలో వేస్తాడు. ఏదో ఒక అగ్నిగుండం కోరుకోక తప్పదు. 3 మాట్లాడుకుంటారట, ఎరా షడ్రకు మేషకు, ఎరా పర్మనెంట్ కోరుకుందామా టెంపరీ కోరుకుందామా? మీకు ఉద్యోగం ఇద్దాం అనుకోండి, ఏం కోరుకుంటారు? పర్మనెంటా టెంపరీ? పర్మనెంట్ ట్రాన్స్ఫర్ లేదేందో చూడండి అంటారు. మరి అగ్నిగుండం కోరుకోండి అంటే, కన్నులు తెరవబడిన వానికి 2 అగ్నిగుండాలు కనపడతాయి. కళ్ళు మూసుకొని పోయినట్టుకు ఒక అగ్నిగుండమే కనపడుతుంది. ఆ రాజ్యములో కన్నులు తెరవబడినటువంటి వారు 3 షడ్రకు మేషకు అబేద్నెగోలు. విగ్రహారాధికులందరూ అగ్నిగంధకంలో పడతారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. మనం మొక్కామా, దేవుడు తీసుకెళ్ళి నిత్యాగ్నిగుండంలో వేస్తాడు. అందులో పడితే అగ్ని ఆరదు, పురుగు చావదు. ఇందులో వేస్తే 5 నిమిషాల్లో కాలిపోతాం. దేవుని బిడ్డ జాగ్రత్త వినండి. రాజుగారితో మాట్లాడేటప్పుడు ఎవడైనా అంత గీరగా మాట్లాడొచ్చా? రాజా తమరు మమ్మల్ని మిస్అండర్స్టాండ్ చేసుకోవద్దు రాజా, మేము యూదులం రాజా, మాకు ధర్మశాస్త్రం ఉంది రాజా, మా ధర్మశాస్త్రంలో మా 10 ఆజ్ఞల్లో మొదటి ఆజ్ఞ నువ్వు విగ్రహారం ఎదుట మొక్కకూడదని ఉంది రాజా. తమరు ఆజ్ఞను ధిక్కరించాలని కాదు రాజా, తమరు మమ్మల్ని కనికరించాలి రాజా అని ఎవరన్నా మాట్లాడాలి. కామన్ సెన్స్ అది. కానీ వీళ్ళు రాజుగారి దగ్గర చాలా ర్యాష్గా మాట్లాడారండి. ర్యాష్గా మాట్లాడి ఎందుకు మాట్లాడారు తెలుసా? ర్యాష్గా మాట్లాడితే రాజుగారి కోపం వస్తుంది. కోపం వస్తే అగ్నిగుండం 7 అంతలు చేసేస్తాడు. ఏమంటే అగ్నిగుండం 7 అంతలు చేస్తే అందులో పడేవాడికి లాభమా నష్టమా? చెప్పరేటండి. లాభం. నిప్పు ఎక్కువైతే 5 నిమిషాల్లో కాలిపోతాం, తక్కువైతే గంట ఆడుతుంది. ఎవడు పడతాడు రే బాధ? చెయ్యి కాలితే కాలు కాలితే, కాలు కాలితే చెయ్యి కాలితే ఎంత టైం పడుతుందో. అదే నిప్పు ఎక్కువ ఉందనుకో, అగ్ని ఎక్కువ ఉందనుకో, ఇలాగ ఇసరగానే కాలిపోతాం అని ప్లాన్గా రాజుగారితో మాట్లాడారు. ఈ రాజుగారికి అర్థం ఒక పెంచేయండి రా అంటున్నాడు. మాకు పెంచడమే కావాలరా, పనికి మాలని అనుకుంటున్నారు వీళ్ళు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. అగ్నిగుండం 7 అంతలు చేసేయండి, మాకు 7 అంతలు చేయడమే కావాలి. ఇసరగానే కాలిపోతాం. దేవుని బిడ్డలారా, ఇసిరిన తర్వాత ఏమండి అందులో 3 వేస్తే 4 ఉన్నారట. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. వారు విశ్వాసము చేత అగ్ని బలమును వారు చల్లార్చారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. పంచభూతాల అగ్ని విశ్వాసులను దహించలేకపోయింది. బికాజ్ దే కుడ్ నాట్ బర్న్. Because they did not bow down, the fire could not burn them. వాళ్ళు మోకరించలేదు కనుక, లోబడలేదు కనుక అగ్ని వాళ్ళు ఏమీ చేయలేకపోయింది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా.
కన్నులు తెరవబడిన వాడికి 2 అగ్నిగుండాలు. ఇదిగో మన దర్శనము ఈ అగ్నిగుండం తప్పించుకోవడం కాదు, మన దర్శనము నిత్యాగ్నిగుండం తప్పించుకోవడం అని ఎరిగినటువంటి జ్ఞానం కలిగినటువంటి వారు ప్రియులారా, ఈ రాత్రికాల సమయంలో ఒక తీర్పు దినము దేవుడు లోకాలకు నియమించాడు. ఆ యేసునందు విశ్వాసం ఉంచిన వారందరినీ కూడా దేవుడు అగ్నిగుండంలో వేయబోతూ ఉన్నాడు. అగ్ని ఆరదు, పురుగు చావదు. అక్కడ మేకలను గొర్రెలను దేవుడు వేరుపరచి మేకలను శాశ్వతంగా అగ్నిగుండంలో అయిపోతున్నాడు. ఆ అగ్నిగుండం తప్పించుకోవాలంటే, తీర్పులోకి రాకుండా ఉండాలంటే ఒకే ఒక మార్గం, ప్రభు అయిన యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచడం. ఆయన యందు విశ్వాసం ఉంచిన వాడు తీర్పులోనికి రాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనకి తీర్పు జరుగుతుంది. అది నరకానికి పంపించాలా పరలోకానికి పంపించాలని తీర్పు కాదు. మనం దేహంతో చేసిన క్రియల విషయంలో మహిమ అంతస్తు నిర్ణయించడానికి మనకు కూడా ధవల సింహాసనం తీర్పు ఉంటుంది. అన్యజనుల తీర్పు అలా కాదు, వాళ్ళు అగ్నిగుండంలో వేయడం కొరకే వాడిని తీర్పు. యేసు అను దేవకుమారుని అంగీకరించావా లేదా అనే ఒకే ఒక అంశం మీద భూనివాసులందరికీ దేవుడు తీర్పు తీర్చబోతున్నాడు. దేవుడు ఒక మహాదినమును, తీర్పు దినమును లోకమునకు నియమించాడు. దేవుని బిడ్డలారా, ఆ దినము రాబోతూ ఉంది. ఆ నరకాగ్నిగుండం తప్పించుకోండి, యేసునందు విశ్వాసం ఉంచండి, మీరును మీ ఇంటి వారు రక్షణ పొందుతారు అని దేవుడు తన లేఖనాల్లో మనకు తెలియజేస్తూ ఉంటుండగా, ప్రకటింపజేస్తూ ఉంటుండగా, ఈవేళ లోకమందంతటా ఈ మాట ప్రకటింపబడుతుండగా కోట్లాది మంది ప్రజలు యేసునందు విశ్వాసం ఉంచి అగ్నిగుండం తప్పించుకుంటూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన వారలారా, అగ్నిగుండం లేకపోతే నువ్వెవరు నమ్ముకున్నా మాకు తెలుసు. ఈ మాట చెప్పేసరికి నువ్వు చూడొచ్చావా అంటారు. ఏమండి, చచ్చిపోయిన తర్వాత అగ్నిగుండం ఉందా నువ్వు చూసావా? క్రైస్తవులు చూశారా? ఇదంతా ఒక అభూత కల్పన. ఇలా భయపెట్టి మనుషుల్ని లాగుతూ ఉన్నారు వీళ్ళు అంటూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, దాని సమాధానం, సముద్రము అవతల ఒడ్డున ఏముందో అవతలకి వెళ్ళొచ్చినోడు తెలుస్తుందా, గట్టు మీద కూకున్నాడు తెలుస్తుందా? చెప్పండి గట్టిగా. సముద్రం అవతల ఏముందో వెళ్ళొచ్చినోడు తెలుస్తుంది, కానీ గట్టు మీద కూకున్నవాడికి. ఇప్పుడు నేను ఉన్నానండి, ఉన్నానా పోయానా? ఎప్పుడు పోతాను? 7 సముద్రాలు దాటి భూమి చివరికి వెళ్ళాను నేను. దాని తర్వాత భూమి లేదు. ఉపవాస ప్రార్థన చేశాం మేము. ఒక 5 కుర్రవాళ్ళం 1990లో పచ్చి మంచినీళ్ళు తాగుతూ ఉపవాస ప్రార్థన చేస్తున్నాం మా గదిలో. 27వ రోజున దేవుని స్వరం వినబడుతుంది నాకు, మై సన్, ఐ విల్ టేక్ యూ టు ద ఎండ్స్ ఆఫ్ ద ఎర్త్. నిన్ను బూదిగంతాలు తీసుకుని వెళ్తాను, ఉపవాసం ముగించమన్నాడు. భూమికి చివరి ఎక్కడ ఉంటుంది అనుకున్నాను నేను. 90లో చెప్పాడు. 94లో అంటార్కిటికా అనేటువంటి మంచు ఖండం దగ్గర తీసుకెళ్ళాడు. అక్కడ భూమి లేదు, ఇంకా ఇటువంటి నేల లేదు, మంచు ఖండం. దేవుని బిడ్డలారా, దేవుడు అడిగాడు, నీకు భూమి చివరి తీసుకొస్తాను, ఇక్కడ భూమి ఉందా అన్నాడు. భూమి లేదన్నాను. మరి ఏముందన్నాడు. ప్రభా, ఈ ఘనీభవించిన ఐస్ ఉందని ఆయన అన్నాను. దేవుని బిడ్డలారా, ఇంచేదంటే నేను అవతలకి వెళ్ళాను కాబట్టి, నేను అక్కడ చాలా కాలం ఉండొచ్చాను న్యూజిలాండ్ దేశంలో. అక్కడికి వెళ్ళొచ్చాను కాబట్టి అక్కడ మనుషులు ఎలాగుంటారో, ఏం తింటారో నేను చెప్పొచ్చు, మీరు వినవచ్చు. ఎక్కడికి వెళ్ళకుండా ద్వారపూడిలో కూకొని ఏమండి గెస్ట్ వర్క్ చేస్తే మంచిది కాదు. నేను అక్కడికి వెళ్ళాను, ఆ దేశంలో ప్రజలందరూ తెల్లగా ఉండేవారండి, నేను ఒక్కడనే. ఏం నవ్వుతారండి? ఏదో మొత్తం ప్యూర్ వైట్ వాళ్ళకేంటి అంత తెలుపు అంటే ఇష్టపడదంట వాళ్ళకి. వాళ్ళు అన్నారు, మేము పరలోకి వెళ్ళిన తర్వాత దేవుడిని అడుగుతాం, మమ్మల్ని ఇంత తెల్లగా ఎందుకు చేసావని అడుగుతారంట వాళ్ళు. వాళ్ళ పాపం నలుపు అవుదాం అనుకుని మట్టి రాసుకుని ఎండలో ఉండేవారు, గంటలు మట్టి రాసుకుని. నేనేమో తెలుపు అవుదామని కనపడిన క్రీమ్ ఎలా రాసేసేవాడిని. వాళ్ళు తెలిపోయేవాడు, వాళ్ళు నలిపోయేవాడు కాదు, నేను తెలిపోయేవాడిని కాదు. అల్లెలోయ. అందులో జోవి అని ఒకడు, ఆ చిన్నపిల్లడు ఉండేవాడు, చిన్నపిల్లడు ఆడు వచ్చి వాళ్ళ అమ్మ దగ్గర నుంచి వచ్చి నా దగ్గర పడుకున్నాడు రాత్రులు. తెల్లారి కొంచెంసేపు ఆడు నల్ల మనిషిని చూడడం అదే ఫస్ట్ అనుకుంటాను. ఆడికి అసలు ఈ మనిషి ఎంత వీళ్ళేదో పెయింట్ గిని వేసుకున్నాడా, ఇది పడుకుంటే అని అంటుకుంటుందా ఇలా రాసి చూసుకునేవాడాడు.
ఒరేది రాసుకుతే పోయేది కదా, అన్నట్టుగా తీరకట్లు ఉండవలసిందే, పడుకోరని వండి దేవునికి. ఎందుకు చెప్తున్నాను? వెళ్ళొచ్చాను కాబట్టి. ఈ మాట చెప్పండి, చెప్పండి అర్రా. యువతల నుంచి అవతలకి వెళ్తే వెళ్ళొచ్చాం కాబట్టి అవతల సంగతులు మేము చెప్పవచ్చు, మీరు వినవచ్చు. అక్కడ ఒక దొరసానమ్మ కాదు, మన ఇక్కడ ఇండియా వాళ్ళే, విజయవాడ వాళ్ళు, ముగ్గురు అక్క చెల్లెళ్ళు, జసింత, నళిని, ఎమిలి అని ముగ్గురు అక్క చెల్లెళ్ళు దొరలను చేసుకున్నారు. అక్కడ దొరలను చేసుకుని బతుకుతున్నారు న్యూజిలాండ్లో. అందులో జసింత అక్కకి కూతురు పుట్టింది. అప్పుడు దాకా బాగానే ఉంది. ఈవిడ పిల్ల పుట్టినాక బెంగ వచ్చేసినట్టుంది ఇండియా మీద. ఇదే మా దేశంలో అయితే మా పిల్లని అందరూ బుజ్జి తల్లి చిన్న తల్లి అని ఆడిందరు, ఇదే మా ఇతర దేశం ఎవడో బుజ్జి తల్లి చిన్న తల్లి అంటలేదు అని పాపం ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోయి అలా ఆయనతో గొడవ. మా పాపని బుజ్జి తల్లి చిన్న తల్లి అని ఆడించంటది, ఆడికేమో తెలుగు రాదు. ఒకసారి నేను వెళ్ళేసరికి పిల్లని ఎత్తుకుని అంటున్నాడు, బొజాటాలలో కనాటాలలో చెనాటాలలో అంటున్నాడు. నాకేం అర్థం అవ్వలేదండి. ఏంటక్క ఇటు అంటున్నాడంటే బుజ్జి తల్లి అనమాట ఇలాగ అంటున్నాడు. అంటుంది భుజాటాలలో కనాటాలలో ఓ చెనాటాలలో అంటుంది. ఎందుకు చెప్తున్నాను? వెళ్ళొచ్చాను కాబట్టి చెప్పండి అర్రా. అవతలకి వెళ్ళొస్తే తెలుస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునగా. ఆ దేశంలో యూత్ వాళ్ళు అడిగారు నన్ను, యూత్ వాళ్ళు అమ్మాయిలు అన్నారు, మీ దేశంలో పాట ఒకటి నేర్పండి అన్నారు. మీ భాషలో పాట నేర్పండి అంటే నేను ఒక వారం రోజులు పాపం కష్టపడి యుగ యుగాలలో తరతరాలలో జగజగాలలో ఏసే దేవుడు అని పాట నేర్పాను. నీకు ఫంక్షన్లో పాడతామన్నారు. నేను ఇంచుమించు వారం రోజులు కష్టపడి పాట నేర్పితే తీరా పాడమని నిలబెడితే యుగాల్లో టరాల్లో ఎస్ఐ దైవుడు ఎస్ఐ దేవుడు అయితే మరి సిఐ ఏమవుతాడే అన్న. యుగాల్లో టరాల్లో ఎస్ఐ దైవుడు ఏసే దేవుడు అనమాట. ఎస్ఐ దేవుడా? మరి ఎస్ఐ దేవుడు అయితే సిఐ ఏమవుతాడు? ఆడికంటే గొప్పాడు. ఎందుకు చెబుతున్నాను? ఒక్క మొక్క చెప్పండి. వెళ్ళొచ్చాను కాబట్టి. అవతలకి వెళ్ళొస్తే తెలుస్తుంది. అల్లెళ్ళు బొజాటాలలో కనాటాలలో చెనాటాలులా మెంటలు వచ్చేసింది రాగాలి. హల్లెలూయా. నా ఫ్రెండ్ అన్నాడు, మైకేల్ స్పెయిన్, నన్ను తీసుకెళ్ళినాడు పేరు. ఆడు అన్నాడు, స్టీవెన్ నీకు పార్టీ ఇస్తాను, హంటింగ్కి వెళ్తాను, దుప్పులు కొట్టుకొస్తాను అన్నాడు. ఏంటంటే దుప్పులు కొట్టుకొస్తాను, మంచి పార్టీ ఇస్తానని హంటింగ్కి వెళ్ళాడు. ఆడికి దుప్పి దొరకలేదు, ఏమీ దొరకలేదు. 3 కొండ మేకలు దొరికినాయి ఆడికి. కొండ మేకలు పొద్దున్నే కొండ మేకలు పట్టుకొచ్చాడు. హంటింగ్కి వెళ్ళి దుప్పి దొరకలేదు. ఆ కొండ మేకలు కోసేసి కుక్కలకి వేస్తున్నాడు. కేజీలు మాంసం. నా ప్రాణం ఉసూరు అనిపోతుంది. ఇదేంటి ప్రభువా, వీడు మాంసం కుక్కలకి వేస్తున్నాడు, మటను. మా దేశంలో రే బసర ఎకరా దుమ్ములు ఎక్కడ ఎండ ఆయన ఇది ఇలా కుక్కలకి వేస్తున్నాడంటే అడిగాను, మైకేల్ వాట్ ద హెల్ యూఆర్ డూయింగ్, వై యూఆర్ థ్రోయింగ్ ద మీట్ టు ద డాగ్స్ అన్నాను. అన్నాడు, ఓన్లీ డాగ్స్ విల్ ఈట్ దిస్ మీట్ అన్నాడు. మనుషులు తినరా అన్నాను. నో బడి విల్ ఈట్ గోట్స్ అన్నాడు. నేను తింటాను అన్నాను. ఏంటి నువ్వు మేకలు తింటావా అని ఆడ ఆశ్చర్యపోయి నవ్వలేక కిందడిపోయాడు. ఓ బల మీద కూర్చొని కోతున్నాడు. ఒరే బాబు, నువ్వు మేకలు తింటావని తెలిస్తే నీకు ఎవడు ప్రసంగానికి పిలవడు, ఎవడు షేక్ హ్యాండ్ ఎవడు, నీ ఎవడు ఇంటికి రానివాడు, అంత పని చేయకన్నాడు. నేనన్నాను, తినేసి ముడుసులకి మెడలో వేసుకుంటాం ఏంట్రా, మనం తిన్నట్టు ఎవడో తెలుస్తుంది, పనికి మేలన్నాడు, పేపర్లోకి నేస్తారండి, నోరు మూసుకుని కాయ ఉంచా మేకలు 3 అన్నాను. ఆ 3 మేకలు కుక్కలకి వేయకుండా ఉంచేసి మన ముగ్గురు ఉన్నారు కదా సిస్టర్స్, వీళ్ళ ముగ్గురు దగ్గరికి పట్టుకెళ్ళాను. కారులో వేసుకుని పట్టుకెళ్ళి ముగ్గురికి 3 మేకలు ఇస్తే అన్నారు, తమ్ముడు ఎక్కడి నుంచి తెచ్చేవాళ్ళు మాకు జసింది అక్క. మైకేల్ గడు కుక్కలకి వేస్తాడక ఆపానాక అన్నాను. భలే పని చేసే తమ్ముడు అన్నది. భలే పని చేయడం కాదు, నువ్వు వండుకున్నప్పుడల్లా నీ రాజ్యంలో నన్ను జ్ఞాపం చేసుకున్నాను. ఆవిడ వండుకున్నాను కూడా కూర పంపింది నాకు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎందుకు చెప్తున్నాను? వాళ్ళ కుక్కలు వాళ్ళ మేకలు తినరా వాళ్ళు. అవతలకి వెళ్ళి వస్తే అవతల సంగతులు తెలుస్తాయండి. ఓ దొరసానమ్మా నిజం, ఓ ముసల్దే తెలుగు నేర్చుకుందంటే ఇక్కడికి వచ్చి ఎప్పుడో నేర్చుకుని తెలుగు వాళ్ళకి వాక్యం చెప్తుంది అక్కడ. నేను వెళ్ళేసరికి అంటుంది వాక్యం, 2 కొరింథీయులు
8వ అధ్యాయము, నీతిమంతులారా మాంసం పకోడీ అంటుంది. నాకు బుర్రపాడైపోయి 2 కొరింథీయుల 2 కొరింథీయుల పత్రికకి 2 కొరింథీయులు 8వ అధ్యాయము 7వ అధ్యాయానికి 8వ అధ్యాయమా, నీతిమంతులారా మోసపోకూడని ఉంటే అంటుంది, నీతిమంతులారా మాంసం పకోడీ. నేను బైబిల్లో మాంసం పకోడీ ఎక్కడ వద్దు. అయ్యి తండ్రి, ఎంత దారుణం అండి. ఎందుకు చెప్తున్నా చెప్పండి? వెళ్ళొచ్చాను కాబట్టి అల్లెళ్ళు అవతలకి వెళ్ళొస్తే తెలిస్తే అది అవతల ఏమందో, అంతే గట్టు మీద కూకుని అదొక కబురు చెప్పడం. ఈ జీవం యొక్క ఆవలి ఒడ్డుకి వెళ్ళి యేసయ్య మళ్ళీ యువతలకు వచ్చి నరకం ఉందన్నాడు. హల్లెలూయా. చూసి వచ్చినడు మాట వింటామా, గెస్ చేసినడు మాట వింటామా? జీవం యొక్క అవతల ఒడ్డుకి వెళ్ళి ఆ నాశనం ఉంది, అగ్నిగుండం ఉంది, జాగ్రత్త అని మళ్ళీ యువతలకు వచ్చి చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుక వెళ్ళొచ్చినోడు మాట నమ్ముదాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మీరు బాలురై ఉన్నప్పుడు లోకము యొక్క మూలపాఠములకు మీరు లోబడి దాసులై ఉన్నారు. ఇప్పుడు మీరు బాలురు కాదు. పంచభూతముల అధికారం కింద మీరు ఉండని అవసరం లేదు. అసలు ఈ పంచభూతాలకే టైం అయిపోయింది. అయ్యో రేపో మాపో సిరిగిపోయేటట్టున్నాయి పంచభూతములు. ఏమండి, మహావేండ్రముతో లయమైపోతూ ఉన్నాయి. హల్లెలూయా. ఈ పంచభూతాల టైం అయిపోయింది. వాటి సీన్ కూడా కాలిపోతాం త్వరలో. కనుక దేవుని బిడ్డలారా, నిత్యము నిలిచుండేవాళ్ళం, యేసునందు విశ్వాసం ఉంచిన వాళ్ళం మనమే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కనుక ఈ స్వాతంత్ర్యం అనుభవించి ముగించేస్తున్నానని మీరు సంతోషపడుతున్నారేమో. అమెరికాలో పాస్టర్ గారు ఉన్నారంట, అని చెప్పడమే తప్ప ఆపడం తెలియదంట. కొంతమంది క్లోజింగ్ ట్రబుల్, కొంతమందికి ఓపెనింగ్ ట్రబుల్ ఉంటుంది. పాస్టర్ గారు అన్నట్టు నువ్వు బాగానే చెప్తున్నావు కానీ అందరు తిట్టుకుంటున్నారు, నీకు వినపట్టలేదు, నీ మాటలు ఆ తిట్లు నేను వినలేకపోతున్నాను, నువ్వు టయానికి ముగించట్లేదు అన్నారు. ఆయన అన్నాడట, నాకు ముగించాలని ఉంది కానీ ఏం చేస్తామే, జనాలను చూసి పులి అయిపోతున్నాను అంటే. ఆవిడ అందట, అలా కాదు బాబు, నీకు చాక్లెట్ తను బొగ్గనెట్టుకొని ఆయన అది 20 నిమిషాల్లో కరిగిపోద్ది, కరిగిపోగానే దానికి ఇదే నీ కానమాల పుస్తకం మూసేయందంట. అమ్మగారు ఇచ్చినటువంటి పాపం సలహాను బట్టి కోడి జేబులో చాక్లెట్ వేసుకుని వాక్యం చెప్పే ముందు బొగ్గనెట్టుకున్నాడట. అమ్మగారు చాలా సంతోషంగా ఉందంట. ఈవేళ అయ్యగారు 20 నిమిషాలకి ఆపేస్తాడు, 20 నిమిషాలు కరిగిపోద్ది అంటే 20 నిమిషాలైనా ఆపడంట, 60 నిమిషాలైనా ఆపట్లేదంట. బొగ్గ చూపిస్తున్నాడంట. ఆవిడే ఉందంటే ఉందంటున్నాడంటే. ఈడ సంఘస్థులకి అర్థం అవ్వట్లేదు, ఏంటి బొక్కలు చూపించుకున్నారు పాస్టర్ గారు. ఆవిడ అక్కడే చూపిద్దాం ఉందంట. పొరపాటు ఏం జరిగిందంట, ఎప్పుడో తెగిపోయిన కోటు పొత్తం ఉంటే అది ఎట్టేసినట్ట బొగ్గనే. ఆ కోటు పొత్తం కరగదంట, ఈడు ఆపడంట, ఆవిడ జుట్టు పీక్కుంటుందంట అక్కడ. ఇదివరకేనా అయ్యో. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, నాకేం కోటి పొత్తం ఏం పెట్టుకోలేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. మీ తెల్లారి దాకా చెప్పగలను. హల్లెలూయా. ముగించేయమంటే నేను ముగించేయగలను. ఇంకో పాస్టర్ గారు, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, సాత్వికులు ధన్యులు అని ధన్యతల మీద ప్రసంగం ఎత్తుకుని ఎంతకీ ఆపడంట. ఓ కుర్రోడు స్లిప్ పంపించాడంట, చిన్న ప్రసంగం చేయవారు ధన్యులు, మళ్ళీ వచ్చే సంవత్సరం పిలువబడతారు. చిన్న ప్రసంగం చేయవారు ధన్యులు, మళ్ళీ వచ్చే సంవత్సరం పిలువబడతారు. హల్లెలూయా. మీరు నన్ను వచ్చే సంవత్సరం పిలిచినా పిలవకపోయినా నేను ఇప్పుడు అప్పుడే వదలను. దేవుని హల్లెలూయా. గలతీయులకు రాసిన పత్రిక ముగించేస్తున్నానండి. 5వ అధ్యాయం 1వ వచనం చదవండి. ఈ స్వాతంత్ర్యం అనుగ్రహించి క్రీస్తు మనను స్వతంత్రులుగా చేస్తున్నాడు కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి క్రింద చిక్కుకొనకుడి. ఈవేళ భారతదేశం ఈ యొక్క సింగినాదం జీలకర్ర కింద మునిగిపోతుంది. హల్లెలూయా. మన మా వీధిలో ఆడోళ్ళు పెళ్లి చూపులు కానీ బయలుదేరారు. పెళ్లి చూపులు కానీ బయలుదేరితే వీళ్ళు ఎలా తయారయ్యారు అనుకుంటున్నారు? వీళ్ళే పెళ్లి కూతురులా తయారైపోయారు. వెళ్ళిపోతుంటే సరిగ్గా ఎదురొచ్చాడు ఒకడు కట్టెలు పెట్టుకుని, పెద్ద మోపట్టుకుని ఎదురొస్తే అన్నదో కాబట్టి చంపేసేవారు అన్నదంతే. అందరూ వెనక్కి వెళ్ళిపోయారండి. మరి ఆ కట్టెలెట్టి తగలెట్టేస్తారు అనుకుంటారో, అవి కట్లు మరి ఏం కట్లో మొత్తం అందరూ వెనక్కి వెళ్ళిపోయారు ప్రియులారా. కనుక రోజులందుండు మోజుపోవలే, జాతకములందుండు జాడ్యమోడవలే, ఎదురులందుండు బెదురుపోవలే, సత్యమందు మనసు కుదురు పడవలే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ సత్యం ఎవరు?
దేవుడే యేసే సత్యము. కనుక ఈవేళ భారతదేశం ఇటువంటి దురాచారాల క్రింద ఇటువంటి ఈ ఈ అలవాట్ల క్రింద, ఈ మూఢ నమ్మకాల క్రింద దేశం మగ్గిపోతూ ఉన్న తరుణములో దేవుని సంఘం ఈ స్వాతంత్రాన్ని ప్రకటించాలి. ప్రియులారా, మనం అనుభవిస్తూ ఈ స్వాతంత్ర్యం క్రీస్తులో ఉంది. ప్రియులారా, మీరు దేనికి భయపడక్కర్లేదు. ఒక యేసుకు భయపడితే దేనికి భయపడక్కర్లేదు. యేసుకు భయపడపోతే నువ్వు ప్రతిదానికి భయపడవలసిందే. జాగ్రత్త సోమా, యేసుకు భయపడదాం. హల్లెలూయా. యేసును మన రాజుగా ప్రతిష్ఠించుకుందాం, మన అధిపతిగా ప్రతిష్ఠించుకుందాం, మన హృదయాల్లో మన దేవునిగా మనం ప్రతిష్ఠించుకుందాం. సమస్తము తనకు లోపరుచుకొని జాలిన శక్తి గల దేవుడు, లేని వాటిని ఉన్నట్టుగానే ఉనికిలోనికి పిలిచేటువంటి మహాత్యము కలిగిన దేవుడు మన యేసయ్య. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మబ్బు తొలగినట్లు నీ యొక్క శ్రమలను తొలగించగల సామర్థ్యం కలిగిన వాడు, సమస్తము తనకు లోపరుచుకొని జాలిన శక్తి గలవాడు మన యేసయ్య. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆయన అన్నాడు, రండి నా దగ్గరకు, కాడి క్రింద మగ్గిపోతున్న వారులారా, ఇగో స్వాతంత్రాన్ని అనుభవించండి, స్వేచ్ఛగా ఉండండి, నేను మీకు తోడై ఉంటాను. హల్లెలూయా. నా సన్నిధి నీకు తోడుగా ఉంటుంది. నిన్ను కుడి ఎడమలో నిన్ను ఆవరించి ఉన్నాను. చూడుము, నిన్ను నా అరచేతిలో చెక్కుకొని ఉన్నాను. నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. నిన్ను ముట్టినవాడు నా కనుగుడిని ముట్టిన వానితో సమానుడు. ఖబర్దార్, జాగ్రత్త. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అటువంటి దేవుణ్ణి కలిగి ఉన్న నీవు ఈవేళ ఇంకా భయపడుతున్నావా, చింతపడుతున్నావా? దేవుని బిడ్డలారా, నువ్వు భయపడకు. భయపడు వాని మీదకి ఉరి వస్తుందని దేవుడు చెబుతా ఉన్నాడు. క్రీస్తులో స్వాతంత్రం అనుభవించు, దేవుడు తోడై ఉంటాడు. ఆయన అరచేతిలో చెక్కుకొని మనం నడిపిస్తామన్నాడు. కాపాడాలంటే నడి సముద్రమైన యేసుప్రభు అని జయసుధ నాతో చెప్పింది, జయసుధ మేడం చెప్పింది. దేవుని బిడ్డలారా, నా బ్రతుకులు ఎన్నోసార్లు నేను కాపాడబడ్డాను. అసలు కరోనా దాటొచ్చామంటేనే దానికి ఇదే నీ కారణమాలు. దేవుడు నీకు తోడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కనుక ఈ స్వాతంత్రాన్ని అనుభవించండి. ఈ సింగినాదం జీలకర్రను వదిలేయండి. హల్లెలూయా. యేసును మీద ఆనుకోండి. సమస్త ఘనత, మహిమ, ప్రభావములు ఆయనకే చెల్లించండి. దేవుడి మాటలు దీవించునుగాక.